ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు జీవపు ఊటలు. ఈరోజు దేవుని మాట యెషయా రాసిన గ్రంథం 40వ అధ్యాయం 4వ వాక్యం. సహోదరి సహోదరులారా, అక్కడ 4 రకాల ప్రజలు కనపడుతున్నారు. ఒకళ్ళు అణిచివేయబడిన వాళ్ళు, 2 గర్విష్ఠులు, 3 వంకర టింకరగా మాట్లాడేవాళ్ళు, 4 కరుకైన జీవితం, ఎప్పుడు కఠినపరుచుకొని ఉండేవాళ్ళు అనమాట. దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ 4 రకాల ప్రజల్ని సమానం చేయాలనుకున్నాడు. అందుకోసమే అక్కడ ఏమంటున్నాడంటే లోయగా ఉన్నోళ్ళని సమానం చేస్తా అంటున్నాడు, కొండగా ఉన్నోళ్ళని అణిచివేస్తా అంటున్నాడు, వంకర టింకగా ఉన్నోళ్ళని చిన్నగా చేస్తా అంటున్నాడు, కరుకుగా ఉన్నోళ్ళని నున్నంగా చేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను దర్శించి ఖచ్చితంగా సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి మనిషిలాగా చేయాలనుకుంటున్నాడు. ఈ సువార్త మాటలు వింటున్న నీవు మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 1-4 వాక్యాలు చూస్తే అక్కడ యోహాను గారు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు మారు మనసు పొందండి, వంకర మాటలు మీలో తొలగించుకోండి, గర్విష్ఠులుగా ఉండకండి, కరుకైన హృదయం కలిగి మీరు జీవించకండి, ఎప్పుడు అణిచివేసిన స్థితిలో మీరు ఉండమాకండి. దేవుని ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, అంగీకరిస్తారో, దేవుని మాటలకు మీరు విధేయులవుతారో, ఆ మాటలు మీలోకి వచ్చి ఏం చేస్తాయంటే మీలో ఉన్న గర్విష్ఠితనాన్ని తీసేస్తాయి, మిమ్మల్ని సాత్వికంగా చేస్తాయి, మీలో ఉన్న వంకరతనాన్ని తీసేస్తాయి, నిన్ను తిన్ననైన మాటలు వచ్చేటట్టుగా చేస్తాయి, నీలో ఉన్న గరుకుతనాన్ని తీసేస్తాయి, నీకు మెత్తనైన ఆ మాంసం గుండిస్తాడు దేవుడు. ఆ రాతి లాంటి స్థితి పోయి మాంసం గుడ్డిస్తాడు, మనిషిలాగా బ్రతికేటట్టు చేస్తాడు. సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని మాట్లాడినట్టయితే, నువ్వు అణిచివేయబడితే, నువ్వు కనుక కిందకి నెట్టివేయబడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను పైకి లేపుతా అంటున్నాడు. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, మీరు ఎట్టి స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను సమాధానపరచడానికి, సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగించడానికి కృప చూపగలిగిన దేవుడు. ఇటు మాటలు దేవుడు దీవించును గాక.